మనకైతే రీసెంట్‌గా ఐపీఎల్ జరుగుతుంది గదా! సో, ఐపీఎల్ వచ్చిందంటే ఇంక జనాలు టీవీలకి అతకపోతారు. సో, నేనైతే ఎవ్వరికీ ఫ్యాన్ గాదు. జస్ట్ చూస్తూ ఉంటా అంతే. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకు రీసెంట్‌గా ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ జరిగింది కదా! సో, ఆర్ఆర్‌లో వైభవ్ సూర్యవంశి అని అందరికి తెలిసే ఉంటుంది. ఎంత ఫేమస్ అయ్యాడో. తను ఫస్ట్ బాల్‌కే డకౌట్ అయ్యాడు. ఇది అందరికి తెలిసిన విషయం. వరల్డ్ కప్‌లో ఈ అబ్బాయి 80 బాల్స్‌కి 175 కొట్టాడు. 15 ఫోర్స్ కొట్టాడు. 15 సిక్స్‌లు కొట్టాడు. ఇతని పర్ఫార్మెన్స్ హైగా ఉండడం వల్ల ఇతన్ని ఆర్ఆర్‌కైతే తీసుకున్నారు. అతని టాలెంట్ వలన. సో, డకౌట్ అయితే అయ్యాడు. అతను బ్యాడ్ లక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి ఆ అబ్బాయిని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారే. ఆ అబ్బాయి ఏజ్ ఎంత? 15 ఇయర్స్. అదే మ్యాచ్‌లోని అభిషేక్ కూడా డకౌట్ అయ్యాడుగా. అదే మ్యాచ్‌లోనే మనకు ముగ్గురు డకౌట్ అయినారు. కానీ వాళ్ళందరిని వదిలిపెట్టేసి ఈ అబ్బాయిని మాత్రమే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారే. ఏం చేశాడని? అతని పర్ఫార్మెన్స్ హై లెవెల్‌లో ఉందని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారా? మిగతా వాళ్ళు సీనియర్స్. ఈ అబ్బాయి జూనియర్. ఇంకా ఎంతో ప్రౌడ్‌గా అనుకోవాలా. జూనియరే కదా అని ఎంతో ఇదిగా అనుకోవాలి. ఇంకా ఉంది అని చెప్పి ఇంకా ప్రౌడ్‌గా ఫీల్ కావాలా. కానీ సీనియర్స్ కూడా అయినారు కదా! వాళ్ళని ఎందుకు ట్రోల్ చేయట్లేదు మరి? వరల్డ్ కప్ జరిగేటప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు. మేము ఓడిపోయింది ఇండియా ఫైనల్ టీమ్‌తో కాదు. మేము ఓడిపోయింది వైభవ్ సూర్యవంశితో ఓడిపోయినాము అని చెప్పి. ఆ వీడియో ఇప్పటికి ట్రెండ్ అవుతూ ఉంది. 15 ఇయర్స్ ఏజ్ అంటే మినిమమ్ మనకి 10థ్ క్లాస్ చదువుతూ ఉంటారు. అటువంటి 10థ్ క్లాస్ చదివే అబ్బాయి అంత టాలెంట్‌తో ఈ పొద్దు అంత స్టేజ్‌కొచ్చాడు. ఒక డకౌట్ అయిపోతేనే అంత ట్రోల్ చేయడం అవసరమా? జస్ట్ జూనియర్ అతను. ఇంకా ఇప్పుడిప్పుడే జూనియర్. సీనియర్స్ ఎంతమంది డకౌట్ అవ్వలేదు? ఎవరు డకౌట్ అవ్వలేదా? అదే మ్యాచ్‌లో ఇంకా ఎంతమంది డకౌట్ అయ్యారు? ఇప్పుడొస్తున్న జనరేషన్‌ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అంతేగాని డిస్కరేజ్ చేసేలాగా ఉండకూడదు. మనకి ఐపీఎల్‌లో చూసుకుంటే 5 మ్యాచ్‌లు ఎస్ఆర్‌హెచ్‌కి జరిగింది. 5 మ్యాచ్‌లు ఆర్ఆర్‌కి జరిగింది. కానీ 4 మ్యాచ్‌లు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయింది. 4 మ్యాచ్‌లు ఆర్ఆర్ గెలిచింది. బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశి. అందులో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశి పాత్ర అయితే ఉంది కదా! మరి గెలిచినప్పుడు ట్రోల్ చేయాల్సింది కదా మరి. మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? హై లెవెల్‌లో పైకి పోతుంటారు కదా! వాళ్ళకి ఒక్కసారిగా మధ్యలో బ్రేక్ పడితే వాళ్ళని ఇంకా దించుదామా అన్నట్టు ఉంటది మన వాళ్ళు. ఈ రకంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో, మీరేమంటారనేది కామెంట్ చేయండి.